I'm begging you. Hand out, baby. Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి కోకో కోలా బాటిల్ ఫాలింగ్ రీల్ ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్ లో చూపించాను. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా బాగా చేసింది, ప్రివ్యూ చూసారు కదా. సో ఇది చాలా ట్రెండింగ్. సో పక్క అందరూ ట్రై చేసేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్. సో పక్కా ట్రై చేయండి అండ్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. సో ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసిస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో నేను కైన్మాస్టర్ అప్లోడ్ చేశాను ఫైల్, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇక్కడ ఫస్ట్ 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ నేను వీడియో ఓపెన్ చేసుకుంటున్నా. సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఫైల్స్లో ఈ 2 వీడియోస్ అయితే ఇస్తాను. ఒకటి వచ్చేసి కోకో కోలా వీడియో. సో ఫస్ట్ కోకో కోలా వీడియో యాడ్ చేసుకోండి, క్రాస్ క్లిక్ చేసేసేయండి. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ఇది. సో ఇది ఏంటంటే బాటిల్ ఓపెన్ చేస్తూ సడన్గా కింద పడుతున్నట్టు ఉంటుంది. సో ఇదే మన మెయిన్ రీల్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఫస్ట్ ఇలా స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను కోకో కోలా ఆడియో అని, ఈ వీడియో యాడ్ చేసుకోండి. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డెలీట్ చేసేసేయండి. సో సింపుల్గా మనకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా పడుతున్నట్టు వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ వీడియోకి మనకు టోటల్గా 9 పిక్స్ అయితే అవసరం. సో 9 పిక్స్ కూడా మీరు ఒక ఫోటోలోకి సేవ్ చేసి పెట్టుకోండి. 9:16 రేషియోలో క్రాప్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క సెకండ్స్ అనమాట. అంటే ఒక్కొక్క పిక్కి ఒక్కొక్కటి, మనకు అన్ని పిక్స్కి సేమ్ సెకండ్స్ అయితే ఉండే. సో అది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి. 1.5 తర్వాత సెకండ్ డాట్ అంటే 1.7 సెకండ్స్ పెట్టేసి క్రాస్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఒక పిక్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏది మంచి పిక్ అనిపిస్తే ఆ పిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 1.7 సెకండ్స్ తర్వాత మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు 2 సెకండ్స్ పెట్టేసి క్రాస్ క్లిక్ చేసి ఇప్పుడు ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.3 పెట్టేసి క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ 1.3 సెకండ్స్ పెట్టేసాను. 1.1, 1.2, 1.3, 1 తర్వాత థర్డ్ డాట్. సో ఇప్పుడు ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇది స్కై బ్లూ కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.4 సెకండ్స్ అంటే 0.5కి ముందు డాట్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఎల్లో కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్. సో ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.3 సెకండ్స్ పెట్టేసేస్తున్నా. 0.1, 0.2, 0.3 పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లాక్ కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ సెట్టింగ్ సింబల్ మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు మళ్ళీ 0.4 పెట్టేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిక్, సో ఈ పింక్ కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.7 సెకండ్స్ పెట్టేసి ఇప్పుడు ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను వచ్చేసి ఈసారి వైట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ మిగిలింది ఇంకొకటే పిక్ మాత్రమే. సో ఆ పిక్ ఏం చేసి ఇస్తారంటే ఎన్ని సెకండ్స్ అయినా ఉండని బట్ ఆడియో మొత్తం రావాలి. సో అది వచ్చేసి నేను రెడ్ కలర్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి ఇది క్రాస్ అయిపోయింది కదా లాస్ట్ది. సో ఇది వచ్చేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో దీనికి నేను ఎలాంటి సెట్టింగ్స్ అంటే సెకండ్స్ అయితే తీసుకోలేదు. సో జాగ్రత్తగా వినండి, నేను లైన్గా చెప్తాను ఏది ఎన్ని సెకండ్స్ తీసుకున్నానో. సో ఈ ఫస్ట్ పిక్ వచ్చేసి 1.7, సెకండ్ పిక్ వచ్చేసి 2 సెకండ్స్, థర్డ్ పిక్ వచ్చేసి 0.3 సెకండ్స్, ఫోర్త్ పిక్ వచ్చేసి 1.3 సెకండ్స్, ఫిఫ్త్ పిక్ వచ్చేసి 0.4 సెకండ్స్, సిక్స్త్ పిక్ వచ్చేసి 0.3 సెకండ్స్,
సెవెంత్ పిక్ వచ్చేసి 0.4 సెకండ్స్, ఎయిత్ పిక్ వచ్చేసి 0.7 సెకండ్స్, నైన్త్ పిక్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద ఆడియో. సో అట్లా అనుకోండి. సో ఇప్పుడు ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిక్ గ్రాఫిక్స్, స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసుకున్నట్టయితే స్వీట్ లైస్లో స్వీట్ లైస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ యాడ్ చేసేసాయండి. అండ్ ఇక్కడ చూసుకుంటున్నారో లేదో, నేను 5th ఎఫెక్ట్ కూడా ఓన్లీ 2 సెకండ్స్కి మాత్రమే పెట్టేసిస్తున్నా. ఫుల్ లెంత్కి పెట్టేసేయకండి, ఓన్లీ 2 సెకండ్స్కి మాత్రమే యానిమేషన్ అనేది పెట్టేసేయాలి. ఫుల్ లెంత్ పెట్టేసిస్తే ఏంటంటే మనకు స్పీడ్ అనేది రాదు. సో స్పీడ్ రావాలంటే ఓన్లీ 2 సెకండ్స్ మాత్రమే రావాలి. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా నేను మళ్ళీ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, ఇది కూడా నేను ఓన్లీ 2 సెకండ్స్ మాత్రమే పెట్టేసిస్తున్నా. సో ఈ 2 సెకండ్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది పెట్టకపోతే పర్ఫెక్ట్ అస్సలు రాదు, మొత్తం వీడియో మొత్తం దొబ్బుతుంది అనమాట. సో అన్నిటికీ సేమ్ సెకండ్స్ ఉంటేనే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ స్పీడ్ అనిపిస్తుంది, లేకపోతే పర్ఫెక్ట్ అనిపించదు. సో కొంచెం అటు ఇటు అయితే ఏం పర్లేదు, కొంచెం అటు ఇటు చేంజ్ అయినా అది కౌంట్లోకి రాదు. జస్ట్ 2 సెకండ్స్ పెట్టి 2 సెకండ్స్కి అటు ఇటు దగ్గరలో పెట్టేసి ఇస్తే పర్లేదు. సో అన్నిటికీ నేను సేమ్ యానిమేషన్ అయితే ఇచ్చేసాను. సో సరిగ్గా చూడండి. సో ఇంకొక 2 పిక్స్ అయితే మిగిలిపోయినాయి. సో 5th ఎఫెక్ట్ స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసుకున్నట్టయితే స్వీట్ లైస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, అన్నిటికీ సేమ్ యానిమేషన్ యాడ్ చేశాను కదా. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి. I'm begging you. సో Put your loving hand out, baby. పర్ఫెక్ట్ బీట్ సింక్ ఉంటుంది, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో వీడియో అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసేస్తే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.